హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మన కిచెన్లో రాగి పిండి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, దాని తర్వాత తయారు చేసుకునే ప్రాసెస్ అయితే చూసుకుందామండి. ఈ బిస్కెట్లు చేసి నేను వీడియో తీసేదాకా కూడా మా పాప అయితే ఆగలేదు. చూడండి, మధ్యలో మా పాప అయితే చేపెట్టేసింది తీసేలోపు. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి నేను చేసే ఈ బిస్కెట్స్. చూడండి ఎలా కరకరం అంటున్నాయో. పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే ఈ బిస్కెట్స్ వితిన్ 15 మినిట్స్లో అది చేసి పెట్టేసేయచ్చండి. రాగి పిండి, బెల్లం, కొబ్బరి తురుము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే తీసుకొని బెల్లం అయితే కరిగించుకోవాలండి. బెల్లం పాకం కోసం దాంట్లో చిన్న గ్లాస్, టీ గ్లాస్ అంత ఒక వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకొని మరీ అంత పాకం వచ్చే వరకు కాకుండా నార్మల్గా అయితే ఇట్లా పలసపడే వరకు అయితే బెల్లం పాకం తీసుకొని దాని తర్వాత పాకం అయిన తర్వాత రాగి పిండిలో అయితే వేసేసుకోవాలి. పాకం వేసుకున్న తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరి పొడిని కూడా వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. కొంచెం మనం చపాతీకి ఎలా కలుపుతామో అలాగా నేను ఎలా చూపిస్తున్నానో అలా కలిపి పెట్టుకోండి. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత నేను ఘీ అయితే వేసి ఇంకొంచెం కలిపి పెట్టుకున్నానండి. దాని తర్వాత అయితే ఇలాగ డైమండ్ షేప్స్లో కట్ చేసుకొని మనకి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపడుతుందో అంత ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుని అంతే అండి. రాగి పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.